శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 11. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతము. దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము. శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధంగా సెలవిచ్చెను. శ్రీ దత్త ప్రభువు సర్వదేవతా స్వరూపులు. దత్తుణ్ణి ఆరాధించిన ఎడల సకల దేవతారాధన ఫలితం లభించును. సర్వదేవతలలోనూ అంతర్లీనంగా శ్రీదత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయతత్వమునందలి పరమశివుని ఆరాధించేడివారు. అందువలన శ్రీదత్త ప్రభువులోని శివతత్వము అనసూయాతత్వం నందు ప్రతిబింబించి అనసూయామాతతో సమానమైన స్థితినందున్న సుమతీమాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించింది. ఇది ఒకానొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతాపితృ సంయోగం వలన కాక యోగనిష్ఠులై ఉన్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగజ్యోతులు ప్రభవించి అవి సంయోగం చెంది సుమతీమాత గర్భం నందు నిలిచి నవమాసములు నిండిన తదుపరి కేవలం జ్యోతిస్వరూపంగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు వస్తుతః జ్యోతిస్వరూపులు. వారు 3వ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారి తర్వాత వారికి శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను 3 సోదరీమణులు జన్మించిరి. శ్రీ విద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారి ఇంటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడు ఉండెను. గండికోట వారింట మహాలక్ష్మియే జనించెను. ఆమె మల్లాది వారి కోడలైన బాగుండునని బంధువులు ముక్తకంఠంతో పలికిరి. శ్రీపాదుల వారు కూడా తమ సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునికిచ్చి వివాహం చేసిన బాగుండును అనిరి. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు, వజ్ర సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలం నందు శ్రీ విద్యాధరికిను చంద్రశేఖర అవధాన్లకును రంగరంగ వైభవంగా పీఠికాపురమున వివాహమాయను. రాధా అను సోదరిని విజయవాటికా నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణ అవధాన్లు గారికి, సురేఖ అను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధాన్లు గారికి ఇచ్చి వివాహం చేశారు. నాయన శంకరభట్టు శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించి వారికి పాపములు నశించును. గోదావరి మండలం నందు తాటంకపురం అను గ్రామం కలదు. దాన్ని ప్రస్తుతం తణుకు అంటారు. అందు అనేక వాజపేయములను, పౌండరీకములను, మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశమొకటి కలదు. వారే వాజపేయాయాజుల వారు. పీఠికాపురం నందలి మల్లాది వారికిని, తణుకు నందలి వాజపేయ యాజుల వారికిని సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాజపేయయాజుల వారు ఇదం బ్రహ్మం, ఇదం క్షాత్రం అను సిద్ధాంతం నందు విశ్వాసం కలవారు. వారు వశిష్ఠ శక్తి పరాశర సత్రయా ఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాదివారు యజుర్వేదులు. కర్ణాటక దేశమున ఋగ్వేదము పఠించు బాలకులకు సరి అయిన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకునందున్న వాజపేయయాజులు మయనాచార్యుల వారిని ఆహ్వానింప కర్ణాటక దేశం నందున్న హోయాసాలకు వారు వలస వెళ్ళారు. అప్పటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలవసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని, క్షాత్ర వృత్తిని సమంగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తం వారు ఎన్నియో పడరాని పాట్లు పడిరి. మాయనాచార్యులకు 2 కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవ వారు సాయనాచార్యులు. వీరిరువురు ఉద్దండ పండితులే. సాయనాచార్యుల వారు వేదములకు భాష్యంను వ్రాసారు. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహంనకై తీవ్ర తపం ఆచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నం కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షం కావలెనన్నిరి. అంతట శ్రీదేవి, నాయన అది నీకు ప్రస్తుత జన్మంన సాధ్యం కాదు అనెను. వారు వెంటనే, అమ్మా, నేను సన్యసించుకున్నాను, నాకు ఇప్పుడు 2వ జన్మయే కదా అన్నారు. శ్రీదేవి అనుగ్రహించెను. వారు లోహంను ముట్టుకున్నా అది బంగారంగా మారుచుండేది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి 3వ తరంగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే. శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి
శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా ఉందురు. వారికి భోగములయందు కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దములలో సాయనాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి అయి రాజర్షిగా వేణోళ్ళ కొనియాడబడెదరు. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదుల వారే స్వయంగా నిర్ణయించిన విధి విధానం. వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగి తీరును. అనేక దేవతారాధనలు చేయునప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యం ప్రతిబింబించి నూతన చైతన్యంగా మార్పు నొంది సాధకుల అభిష్టములను నెరవేర్చును. దత్తప్రభువునే ఆశ్రయించినచో ఏ దేవతాంశం వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తింపబడవలెననో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపం ఆచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యంను పంచి ఇచ్చెను. శ్రీదత్త ప్రభువు సగుణతత్వంనకు నిర్గుణతత్వంనకు అతీతమును ఆధారమును అయిన పరమతత్వము. అది ఏ చరమతత్వము, అది ఏ ఆదితత్వము, అది ఏ ఆద్యంతరరహిత తత్వము. దత్తతత్వమును కేవలము అనుభవపూర్వకంగా తెలుసుకొనవలనే కానీ అది ఈ విధంగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలం నిష్ఫలము. ఒక పని జరుగుటకు కానీ జరగకుండుటకు కానీ వేరొక విధంగా జరుగుటకు కానీ కల సర్వసామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. శ్రీపాద తత్వము. తాను స్వయంగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ ఇంట ఉండేడి కాలాగ్ని శమనదత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయం బాపనార్యులు ఈ విషయమున మదనపడి శ్రీపాదుల వారినే, నాయనా శ్రీపాద, నీవు దత్తుడవా లేక దత్త ఉపాసకుడువా అని ప్రశ్నించారు. అంతట వారు ఇలా అన్నారు: నేను దత్తుడనని చెప్పినప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను. నేను దత్త ఉపాసకుడను అని చెప్పినప్పుడు దత్త ఉపాసకుడునే అగుచున్నాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పినప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను. నేను ఏది సంకల్పించినా అది జరుగును. నేను ఏ విధంగా అనుకొనినా అదే అగుచున్నాను. ఇదే నా తత్వము. తాతగారికి ఇదంతయును అయోమయంగా ఉండెను. అంతటా శ్రీపాదుల వారు ఇలా అన్నారు: తాత, నీవు నేను ఒకటే. రాబోవు జన్మలో ముమ్మూర్తుల నిన్ను పోలిన శరీరంతో మాత్రమే అవతరింపనున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలెనని కోరిక ప్రబలంగా ఉన్నది. నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండుట నా సంకల్పంలో లేదు. ముమ్మూర్తుల నీ రూపంలో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసం చేయదలిచినాను అని గోముగా తాతగారి భ్రూమధ్యమమును తాకెను. అది కూటస్థ చైతన్యంనకు ఆవాసము. వారికి కొద్ది క్షణం పాటు హిమాలయములలో నిశ్చల తపోసమాధిలో ఉన్న బాబాజీని చూసెను. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రంలోని త్రివేణి సంగమంలో స్నానం చేయుటకు గాంచెను. ఆ తదుపరి శ్రీపాదవల్లభ రూపమున గాంచెను. ఆ స్వరూపము కుక్కుటేశ్వర ఆలయమునందలి స్వయంభూదత్తునిలో అంతర్లీనమయ్యను. దానిలో నుండి అవధూత స్వరూపము విడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఆ అవధూతకు భిక్షనిచ్చుటకు గాంచెను. ఆ అవధూత స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభ రూపమును పొంది సుమతీ మహారాణి ఒడిలో పసిబిడ్డగా ఉండుటను చూసెను. ఆమె ఒడి నుండి విడిపడి 16 సంవత్సరముల యువకునిగా మారుటను గమనించెను. ఆ నవయువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తుల తన స్వరూపంను పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా ఉండెను. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థలములో స్నానం చేసి తన శిష్య బృందంతో టీవీగా నడుచుచుండెను. ఆ సన్యాసి తన వంక చూసి ఇలా పలికెను: ఓహో, నేను ఎవరా అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి అందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వేచి దానిమీద కూర్చొని శ్రీశైలమును చేరెను. అచ్చట కదలీవనమునందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేశారు. వారందరూ మహాప్రభు మీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపం ఆచరించుచున్నాము, మమ్ముల ధన్యులను చేయవలసిందని ప్రార్థించారు. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారి అయి వృద్ధ రూపమును పొందునట్లు కనిపించెను.
అత్యంత తీక్షణాదృక్కులను బాపనార్యుల ఎడల ప్రసరింపచేయుచు ఈ నా స్వరూపమును స్వామి సమర్థుడు అని అంటారు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగం చేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షం నందును తన దివ్యాత్మను శ్రీశైలము నందలి మల్లికార్జున శివలింగం నందును విలీనము గావించినట్లు గాంచెను. మహాపవిత్రమును అత్యంత శక్తివంతమునైన ఆ శివలింగం నుండి మేఘ గంభీర స్వరంతో బాపనార్య నీవు ధన్యుడవు, అగ్రాహ్యమును అవాంగ్మానస గోచరమును అనంతమును కేవల జ్ఞానస్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతము ఉనరించి ఈ జ్యోతిర్లింగం నందు ఆకర్షించితివి. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగం నందు విలీనుడై ఉన్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనం చేయువారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతియందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను అని మాటలు వినిపించెను. నాయనా శంకరభట్టు, శ్రీగురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతిస్థులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖముతో చిరునవ్వులు చిందించుచు 3 సంవత్సరముల ప్రాయంలో ఉన్న శ్రీపాదుల వారిని చూశారు. ఈ వింత అనుభవం వారికి దివ్య మధురంగా ఉండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో ఉండిరి. ఆ తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయు కార్యము వింత గొలుపునదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణంగా అగ్నిని పుట్టించెదరు. కానీ బాపనార్యులు మాత్రం సమిధలను అగ్నికుండం నందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా ఇదే విధంగా చేయుదురు. వారి వంశం నందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. అది సాధారణంగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్ని పూజయందు వారి శరీరమునకు కానీ వస్త్రములకు కానీ అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది కలగదు. ఇది ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యం. శ్రీపాదుల ఘటనాఘటన సామర్థ్యము. బాపనార్యులు అగ్నిహోత్రము సల్పు కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూసి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెముటలు పోయిచుండెను. అంతటా శ్రీపాదుల వారు అగ్నికుండం వైపు చూసి, ఓయి అగ్నిదేవా, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవ కార్యమునకు ఆటంకం కలిగించకు అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదుల వారు తాతగారి కలశం నందని నీటిని గైకొని అగ్నిగుండంలో పోసెను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగెను. తాతగారు ఈ వింతను చూసి మరింత ఆశ్చర్యపోయారు. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: తాత, నా ఈ అవతారమునకు నీవును వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు కాని మా నాయన కాని వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి కాని నరసింహవర్మ నుండి కాని ధన సహాయము కాని ధనేతర సహాయము కాని స్వీకరించిన అది దానం కింద లెక్కకు రాదు. ఆ రకంగా సహాయమును స్వీకరించకపోవట దైవద్రోహం కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి వత్సవాయి వారి కుటుంబానికి కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనం అనిరి. శ్రీపాదుల వారు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు శర్మయును సుమతీ మహారాణి అచటే ఉన్నారు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికంగా అచటనే ఉన్నారు. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: నా సంకల్పం లేనిదే బాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నికుండం నందు దిగిన ఎడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరును. నా సంకల్పం నందు మార్పు జరిగినచో వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ
నిలువ నీడలేని వాడగును. మీరందరూనూ నా సంకల్పంను అనుసరించియే ఆయా స్థితులలో ఉన్నారు. నేను బిచ్చమెత్తుకొను వానిని మహారాజుగా చేయగలను, మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వారు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అంతటి ఉన్నత శక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారం కొరకు ఉపయోగించునా లేదా అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగంలో లాబాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడు ఒకడు ఉండేడివాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రక్తం గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొందితిని అని మనసులో వాడికి గర్వం కలిగెను. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచు పెళ్ళలు విరిగిపడినట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడు ఈ విధంగా అనెను: త్రేతాయుగంలో భరద్వాజుడు పీఠికాపురంలో సవితృకాటక చయనం చేయును. ఆ మహాచయనమునందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీకు చూపించితిని. అంతటా మంగళ మహర్షి గర్వం తొలగిపోయెను. శ్రోతలందరూ అవక్కై శ్రీపాదుల వారు చెప్పుంది వినుచుండిరి. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: ఈ పీఠికాపుర అగ్రహారంలో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా ఈ అవతరణము సమయంలో మీరు నాతో ఉండుట చెప్పదానంతటి విశేషము. నా శక్తి అనుభవంలోనికి రావలనన్నా మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవంలోనికి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనారుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నేను పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలెను త్రాగెదను. మధ్యాహ్న సమయంలో పీఠికాపురంన అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నం తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురంన అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురం నందు ఉన్నట్లే గంధర్వపురంన నృసింహ సరస్వతి రూపంన ఉందును. మధ్యాహ్న సమయం నందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసేదను. అంతర్నేత్ర దృష్టి కలవారులకు ఇవి స్పష్టంగా గోచరించును. మహాపురుషులు, మహాయోగులు, అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థం నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర, నృసింహ సరస్వతి దత్త దిగంబర అనుచు తన్మయత్వంతో నృత్యం చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానం ఒకటి ఏర్పరును. నా ప్రభావము అతిశయించిన కొలదీను ఈ పీఠికాపుర క్షేత్రంలో గోష్పాదమంత భూమి కూడా క్రయం పొందుటకు అవకాశము లేకుండును. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురంలో పడవేసెదను. ఎంతటి ధనవంతుడైనను, ఎంతటి యోగి అయినను నా సంకల్పం లేక పీఠికాపురంలోని నా సంస్థానములకు రాలేరు. ఇది నిశ్చయం. నా నిజతత్వంను గ్రహించి ఆనందించుండి. ఈ తరుణము మరి రాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతాశక్తులు నా స్వరూపం నందే ఉన్నవి. నాకు ఎవరైనా దక్షిణ సమర్పించినా నేను దానిని నూరంతలు చేసి తరుణమాసన్నమైనప్పుడు వారికి అనుగ్రహించుతును. ధర్మమునకు విరుద్ధం కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధం కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలను ఆచరించుట వలన మోహం నశించును. మోహం క్షయమైన పిమ్మట మోక్షం లభించును. నాయన శంకరభట్టు, వింటివా శ్రీపాదుల వారి అమృతవచనములు? ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మన్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించ తీసుకొని పోయారు. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కానీ బీరపాదులు మాత్రం పుష్పించుట అరుదుగా ఉండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలు అయిన ఎడల అవి వంటకు పనికి రానంతటి చేదుగా ఉండెను. ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదుల వారు ప్రసన్నవదనులై, మా ఇంటిలోని వారికి అందరికీ బీరకాయ పప్పునందు ప్రీతి ఎక్కువ. మా ఇంటిలోని వారికి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలంలో ఒకానొక దత్త ఉపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైన
నా పాదస్పర్శ కోసం తపనమడుచున్నది. తన తపనను నీకు తెలియచేయుటకు తన భాషలో ఈ విధంగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తర్వాత ఈ భూమాత తత్వంలో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయంగా ఆ ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటి వారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను అని పలికెను. నాయనా శంకరభట్టు, చిత్రాతి విచిత్రము. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతంగా కాయుచుండెను. అవి మంచి రుచిని కూడా కలిగి ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూమిలో కొద్ది ముహూర్తములు సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీ యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి నమస్కరించిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనారవిందమున పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడెను. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: తాత, ఈ చెంచులందరూను నరసింహ అవతారమునకు సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తన తోబుట్టుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడవు కదా. నీవు వీరిని ఆశ్రయించిన నృసింహదేవుని దర్శన భాగ్యమును పొందవచ్చును. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమను ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి: ఓ చెంచులారా, మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలపగలరా? దానికి బదులుగా వారు ఇలా అన్నారు: అదేమంత గొప్ప భాగ్యము! సింహపూతల మానుష్య శరీరం గలవాడు తిక్కరేగి ఈ అడవులలోనే తిరుగుచున్నాడు. వారు మా సోదరి చెంచు లక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వారిని ఇష్టపడింది. వారికి మేము వివాహం కూడా చేసి ఉన్నాము. మీరు కావలనన్నా చెంచులక్ష్మిని, నృసింహుణ్ణి కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీ యువకులు వడివడిగా పరిగెత్తుకొని పోయారు. నరసింహవర్మ దీనిని అంతటినీ వింతగా చూసుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతీయును యువకుడును వచ్చుచుండుట గమనించిరి. అదృష్టవశంన నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మన్నారు. నేను వారి దరిని చేరగా వారు: సుబ్బయ్య శ్రేష్ఠి, దూరం నుండి ఆ వచ్చువారు ఎవరనుకున్నారు? ఆ వచ్చువారు బిల్వమంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును అని పలికారు. నరసింహవర్మకు నాకు ముచ్చెమటలు పోయుచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహం లేదు. వారిరువురును గురువార్ క్షేత్రం నందలి శ్రీకృష్ణదేవుని దర్శనం చేసుకుని తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనేడి మహాయోగిని దర్శించిరి. ఆమె అప్రయత్నంగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె అశిప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రం నందలి నృసింహుణ్ణి దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చుచుండిరి. శతవృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావం వలన వారికి శ్రీపాదుల వారి దర్శనము ఇచ్చటనే లభించింది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించిరి: మహాయోగిని గురూరమ్మ దీవెన ఫలించి దత్తాభిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగునెడల నృసింహదేవుడవైన నీ దర్శనం భౌతికంగా పొందగోరుచున్నాము. చితుకుల మంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వమంగళుడును చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగుతున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరం నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలో పడి రోదించుచు ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తర్వాత వారిద్దరూ స్పృహలోనికి వచ్చారు. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచు లక్ష్మితో అచ్చటికి వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచికట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందు ఉంచారు. ఇటువంటి చిత్రాతి విచిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యక్రమంలో లీలలు, చమత్కారములు, కోకొల్లలు, అనూహ్యములు. శ్రీపాదుల వారు ఈ విధంగా ప్రశ్నించిరి: పూర్వయుగములందలి నృసింహుడువు నీవేనా? ఈ చెంచు లక్ష్మి నీ భార్య ఏనా? హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించింది నీవేనా? దానికి శ్రీ నృసింహదేవుడు అవునని పలికెను. చెంచు లక్ష్మియు నృసింహదేవుడును జ్యోతిస్వరూపంతో శ్రీపాదుల వారి శరీరంలోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమయ్యారు. బిల్వమంగళుడు మహాభక్తుడై
బిల్వమంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహాయోగినిగా మారిపోయింది. చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామం వెలుయుననియు దానిని చిత్రవాడ అని వ్యవహరించదరని శ్రీపాదుల వారు సెలవిచ్చారు. వారు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.